సో గైస్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అఖిల్ టెక్నికల్ కాన్సెప్ట్. సో ఈరోజు వీడియో మీరు చూస్తున్నారు వాట్సాప్ ఒక కొత్త ఫీచర్స్ అనమాట. సో ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ వాట్సాప్ న్యూ ఫీచర్స్ అనమాట, ఈ సంవత్సరంలో వచ్చేటివి. అండ్ ఇవి వచ్చేసి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే బేటా వర్జన్ యాప్ ఏదైతే ఉంటుందో దాంట్లో అయితే మనం చూసుకోవచ్చు అనమాట ముందుగాల. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత అయితే వాళ్ళు మనకి నార్మల్ ఫోన్స్లో లైక్ ఆండ్రాయిడ్ ఫోన్స్లో వాళ్ళు ప్రొవైడ్ అనేది చేస్తారనమాట. సో నిన్న ప్రెస్ మీట్ పెట్టి అఫీషియల్గా రిలీజ్ చేసినటువంటి కొన్ని ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో ఈరోజు నేను మీకు చెప్పబోతున్నాను. అండ్ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి కొన్ని ఫీచర్స్ని చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి గైస్. అండ్ మనము ఎంతగానో ఇష్టము కావాలి రావాలి అని కోరుకునే ఇది దీంట్లో రావడం జరిగిందనమాట. అండ్ ఇంకా వీడియో అనేది లేట్ చేయకుండా వీడియోలో వాట్సాప్ ఒక ఫస్ట్ ఫీచర్లకి అయితే మనం ఈరోజు తెలుసుకుందాం. సో ఫస్ట్ ఫీచర్ వచ్చేసి గైస్ మనకి పోల్స్ అనమాట. పోల్స్ POLLS అనమాట. సో పోల్స్ ఇన్ ద సెన్స్ ఓటింగ్ లైనప్ ఏదైతే ఉంటుందో ఆ విధంగా అనమాట. సో జస్ట్ మనం చూసుకోవచ్చు యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఏ విధంగా అయితే మనం ఎస్పెషల్లీ మనం ఓట్ చేసుకుంటాము పోల్స్ పెట్టి. సో అదే విధంగా ఫ్యూచర్ అనేది వాట్సాప్లో కూడా రాబోతుంది త్వరలో. అండ్ దీంట్లో మనకి ఒక మంచి వేరియంట్ ఆఫ్ ఐటమ్స్ అయితే మనకి దీంట్లో లభిస్తాయి అన్నమాట. అండ్ మీరు డిస్ప్లేలో కూడా ఫొటోస్ అని మీరు చూసుకోవచ్చు. సో ఇది మనం ఎంతగానో ఎదురు చూస్తున్నామంటే బెస్ట్ ఫ్యూచర్ అని కూడా మనం దీంట్లో మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్యూచర్ ఆఫ్ వాట్సాప్ అనమాట. సో గైస్ ఇప్పుడు సెకండ్ ఫ్యూచర్లోకి అయితే మనం ఇప్పుడు వెళ్ళిపోదాం అనమాట. సో ఈ ఫ్యూచర్ వచ్చేసి గైస్ కమ్యూనిటీ ట్యాబ్ అనమాట. సో కమ్యూనిటీ ట్యాబ్ ఇన్ ది సెన్స్ యూట్యూబ్లో ఏ విధంగా అయితే కమ్యూనిటీ ట్యాబ్ అనేది ఉంటుందో, సో వాట్సాప్లో కూడా మనం ఒక గ్రూప్ లాగానే ఒక కమ్యూనిటీ అనేది మనం బిల్డ్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఇది మెయిన్లీగా మనకి అడ్మైన్స్ ఎవరైతే ఉంటారో గ్రూప్ అడ్మైన్స్ వాళ్ళు దీన్ని వేరే వేరే గ్రూప్స్కి కూడా వాళ్ళు లింక్ చేసుకోవచ్చు. అండ్ ఒక 100 మంది ఉండే ఒక గ్రూప్ని 1000 మంది 10,000 మంది కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఆ విధంగా అయితే వాట్సాప్ ఒక కొత్త ఫీచర్ని వాళ్ళు త్వరలో లాంచ్ చేయబోతున్నారు. అండ్ కమ్యూనిటీ ట్యాబ్ అంటే మనందరికీ ఐ థింక్ ఇది చాలా మంచి గుడ్ న్యూస్ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. సో ఇది టాప్ సెకండ్లో ఫ్యూచర్లో ఉంది. థర్డ్ మేజర్ పాయింట్ అండ్ ద ఫ్యూచర్ గురించి మాట్లాడుకుందాం. సో ఇది థర్డ్ మేజర్ పాయింట్ వచ్చేసి మనకి ఎమోజీస్ ఒక రియాక్షన్ అనమాట. సో ఎస్ గైస్ ఇట్స్ ట్రూ, ఎమోజీస్ ఒక రియాక్షన్. మనము ఇన్ని రోజుల నుంచో కోరుకుంది ఒకటే వాట్సాప్లో ఎమోజీస్ ఒక రియాక్షన్ అనమాట. లైక్ ఇన్స్టాగ్రామ్లో మనం చూసుకోవచ్చు ఒక మెసేజ్లో మనము ఒక మెసేజ్ని హార్డ్ లైక్ లాంగ్ ప్రెస్ పెట్టుకుంటే మనకి కొన్ని ఇమోజీస్ అయితే ఇక్కడ మనకి డిస్ప్లే అయితే రావడం జరుగుతుంది. సో అదేవిధంగా ఇప్పుడు వాట్సాప్లో కూడా ఈ అప్డేట్ అనేది త్వరలో రాబోతుంది. అండ్ ఐ థింక్ ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఫర్ దిస్ ఫ్యూచర్ అని కూడా నేను చెప్పుకోవచ్చు. నాట్ ఓన్లీ మీరు కూడా. అండ్ ఇది నేను టాప్ ఫ్యూచర్లో నేను పెట్టడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా చాలా మంచి గుడ్ న్యూస్ అనేది నేను చెప్పుకుంటున్నాను గైస్. ఆ ఫోర్త్ ఫ్యూచర్ ఆఫ్ వాట్సాప్ అప్డేట్స్ అనమాట. సో ఇది వచ్చేసి మనకి లాగ్ అవుట్స్ అనమాట. లాగ్ అవుట్స్ ఇన్ ద సెన్స్ మనము ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియాస్ ఏవైతే ఉంటాయో మనం దాంట్లో ఒక అకౌంట్ కాకుండా వేరే అకౌంట్స్ ఒకవేళ మనం క్రియేట్ చేసుకున్నట్టయితే మనం ఏ విధంగా అయితే లాగౌట్ చేసుకొని వేరే అకౌంట్లకి షిఫ్ట్ అవుతామో అదేవిధంగా మనము వాట్సాప్లో కూడా షిఫ్ట్ అయ్యే అవకాశాలు అయితే మనకి రాబోతుంది. అండ్ ఇది కూడా చాలా పెద్ద గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు. చాలామంది ఆ క్వశ్చన్స్ కింద చాలా గట్టిగా వేసుకుంటారు. అండ్ దీంట్లో మనము ఒక అకౌంటే కాకుండా చాలా వేరే టైప్ ఆఫ్ అకౌంట్స్ మనము దీంట్లో యూజ్ చేసుకునే అవకాశాలు అయితే వాళ్ళు మనకి ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అండ్ ఇది ఫోర్త్ ఫ్యూచర్ ఆఫ్ వాట్సాప్ అని కూడా నేను చెప్పుకోవచ్చు గైస్. ఇప్పుడైతే ఫిఫ్త్ పాయింట్లోకి వెళ్ళిపోతాం. సో ఫిఫ్త్ ఫ్యూచర్ వచ్చేసి గైస్ మనకి డిలీటెడ్ మెసేజెస్ అనమాట. సో ఈ డిలీటెడ్ మెసేజెస్ అనేది ఆల్రెడీ మనము వాట్సాప్లో మనం యూజ్ కూడా చేసుకుంటాం చాలా మటుకి. కొన్ని ఏవైతే పర్సనల్ మెసేజెస్ ఉంటాయో వీటిని డిలీట్ చేయడానికి మనము ట్రై అనేవి చేస్తూ ఉంటాం అనమాట. సో అందులో భాగంగానే మనం ఒకవేళ మెసేజ్ని డిలీట్ చేసినట్టయితే సో 1 hour 8 minutes 16 seconds అనేది మనకు పడుతుంది అనమాట ఒక మెసేజ్ అనేది పర్మనెంట్గా డిలీట్ అయిపోనీకి. అండ్ ఆ లోపల మనం ఒకవేళ దాన్ని రీస్టోర్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడైతే మనకు ఒక వాట్సాప్ అనేది ఒక న్యూ అప్డేట్ తేవడం జరిగింది. సో మనం ఎప్పుడైతే డిలీట్ చేస్తామో మెసేజ్ మనకు ఒకటి దిస్ మెసేజ్ వాస్ డిలీటెడ్ బై పర్సన్ అని చెప్తుంది అనమాట. ఒక కార్డ్ అయితే మనకి
డిస్ప్లే అవుతుంది. సో ఇప్పటి నుంచి ఆ కార్డ్ అయితే డిస్ప్లే అవ్వద్దు. అది మనకి మనము ఆల్రెడీ మనకి మెసేజ్ డెలివర్ అయిపోయినా కూడా మనకి అది అనేది మనకి మనం చూసుకోలేమన్నమాట మెయిన్లీగా. అయితే వాట్సాప్ అనేది దీంట్లో మనకి ఒక కీ ఫీచర్ని అనేది వాళ్ళు యాడ్ చేయడం జరిగింది. అదే అండి దాని పేరు వచ్చేసి ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ టైం లిమిట్ అనేది వాళ్ళు యాడ్ చేయడం జరిగిందనమాట. సో ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ టైం లిమిట్ అనేది మనం దాంట్లో సెట్ చేసుకొని పెట్టుకుంటేనే ఒక డిలీటెడ్ మెసేజ్ అనేది పూర్తిగా డిలీట్ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా అయితే 5th పాయింట్ అయితే నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో గైస్ ఇప్పుడైతే 6th పాయింట్లకి వెళ్ళిపోదాం. సో 6th పాయింట్ వచ్చేసి సర్చింగ్ ఫర్ మెసేజెస్ అనమాట. సో ఒకవేళ మనం ఒక మెసేజ్ ఎప్పటిదో మెసేజ్ సెర్చ్ చేయాలనుకుంటే మనం ఏం చేస్తామంటే వాట్సాప్ ఒక ఇంటర్ఫేస్లోకి వెళ్ళేసి మనము మీద ఉన్నటువంటి ఆ సెర్చ్ బటన్ని క్లిక్ చేసి ఏదో ఒకటి ఇష్టం ఉన్నట్టు మనము మెసేజ్ టైప్ చేస్తూ ఉంటాం, కానీ మనకి అందులో దొరకదు. సో అందులో భాగంగానే ఇప్పుడు వాట్సాప్ అనేది ఈ ఫ్యూచర్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. సో ఏం చేస్తుందంటే యూజర్స్కి ఇది చాలా ట్రబుల్ అవుతుందని చెప్పేసి వాట్సాప్ అనేది మనకి వాళ్ళు ఒక ఫ్యూచర్ని లాంచ్ చేయడం జరిగింది. అదే అండి, మనం ఒకవేళ ఒక మెసేజ్ని సెర్చ్ చేయాలనుకుంటే మనకి ఒక పర్సన్ అకౌంట్ ఎవరిదైతే ఉంటుందో వాళ్ళ ప్రొఫైల్లోకి వెళ్ళేసి మనకి అలాగా వేరే విధంగా మనకి మళ్ళీ సర్చబుల్ ట్యాబ్ అనేది మనకి ఆప్షన్ అయితే లభిస్తుంది. సో మనం దాంట్లోకి వెళ్ళేసి ఆ మెసేజ్ అనేది మనం చూసుకోవచ్చు, టైప్ చేసుకోవచ్చు, సెర్చ్ చేసుకోవచ్చు. వీ కెన్ డూ ఎవ్రీథింగ్. అండ్ ఐ థింక్ ఇట్స్ అ గ్రేట్ న్యూస్ అని కూడా మనం చెప్పుకోవచ్చు, గ్రేట్ ఫ్యూచర్ అని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి మనకి 6th పాయింట్లో నేనైతే దీన్ని తీసేసుకుంటున్నాను. సో గైస్ ఆ 7th ఫీచర్ వచ్చేసి వాట్సాప్లో పర్టికులర్గా ప్రొఫైల్ ఫోటో ఇన్ నోటిఫికేషన్ అనమాట. సో ఈ ప్రొఫైల్ ఫోటో ఇన్ నోటిఫికేషన్ అనేది మనకి 1.1 వాట్సాప్ బేటా అనే ఒక యాప్లో మనకి ఇది ఆల్రెడీ రిలీజ్ అయితే అయిపోయింది. మనం యూజ్ కూడా చేసుకోవచ్చు అనమాట. యూజ్ చేస్తున్నారు చాలామంది అయితే. సో ఇప్పుడు పర్టికులర్గా చాలా చిన్న ఫోన్స్ అయినటువంటి లైక్ ఆండ్రాయిడ్ ఫోన్స్ ఎవరైతే యూజర్స్ అయితే ఉంటారో మ్యాక్సిమం అయితే ఆండ్రాయిడ్ ఫోన్స్ యూజర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఈ ఆప్షన్ అనేది త్వరలో అందుబాటులో రాబోతుంది. ఏంటంటే ఒక పర్సన్ లేదా ఒక గ్రూప్ మెసేజ్ అయితే మనకి వస్తుందో మన ఫోన్కి, అయితే అప్పుడు మనకి డిస్ప్లే విధంగా మనకు ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది కదా. సో ఆ నోటిఫికేషన్ మీద ఎవరైతే పంపించిన వ్యక్తి ఫోటో అనేది, ప్రొఫైల్ ఫోటో అనేది మనకి డిస్ప్లే అయితే అవుతుంది. మీకు ఒక డౌట్ కూడా రావచ్చు, ఇది ఆల్రెడీ అప్డేటెడ్ భయ్యా అని. సో చాలా ఫోన్స్కి అయితే రాలేదు, జస్ట్ ఆండ్రాయిడ్ వర్జన్ 12 ఉన్న వాళ్ళకి రావడం జరిగింది అనమాట. సో ఇప్పుడైతే ఆండ్రాయిడ్ వర్జన్ 8 ఉన్న వాళ్ళకి కూడా ఇది అందుబాటులో రాబోతుంది. సో ఇది కూడా ఒక మంచి న్యూస్ అని చెప్పుకోవచ్చు. 8th ఫీచర్ వచ్చేసి మనకి రీడ్ లేటర్ అనే ఫ్యూచర్ అనమాట. సో ఈ రీడ్ లేటర్ అనే ఫ్యూచర్ ఎందుకు వాళ్ళు తీసుకురావడం జరిగిందంటే చాలామంది ఏం చేస్తుంటారంటే వాట్సాప్ మెసేజెస్ ఏవైతే ఉంటాయో అవి వాళ్ళు పక్క పెట్టేస్తారనమాట. వాళ్ళు అసలు చూసుకోరు, పట్టించుకోరు. అండ్ ఇక్కడ మనకు ఒక పర్సనల్ ఒకవేళ మెసేజ్ వస్తే మనం దాన్ని రీడ్ లెటర్ అనే ఒక ఆప్షన్ తోటి అయితే మనము నెక్స్ట్లో లైక్ మనము ఏం చేస్తాం ఒక్కొక్కసారి అంటే అచీవ్ చేసి పెడతామన్నమాట. సో అచీవ్ ఇన్ ద సెన్స్ ఒక్కొక్కసారి డిలీట్ అయిపోతుంటాయి అనమాట కొన్ని రోజుల తర్వాత. సో ఆ విధంగా కాకుండా ఇప్పుడు ఒక కొత్త ఆప్షన్ రాబోతుంది ఆండ్రాయిడ్ యూజర్స్కి, అది వచ్చేసి రీడ్ లెటర్ అనమాట. సో దీంట్లో ఒకవేళ మనం మెసేజ్ అనేది మనము రీడ్ లెటర్లో ఆప్షన్లో పెట్టుకున్నట్టయితే ఆ పర్టికులర్ మెసేజ్ని, సో మనం ఎప్పుడు వెళ్ళినా మనకు గుర్తున్నప్పుడు మనం వెళ్ళేసి ఆ మెసేజ్ని చూడవచ్చు, చదవచ్చు, మళ్ళీ రిప్లై కూడా ఇవ్వచ్చు అనమాట. ఈ విధంగా అయితే వాళ్ళ ఆప్షన్ అనేది తేవడం జరిగింది. ఇది 8th పాయింట్ అనమాట. సో లాస్ట్ పాయింట్ వచ్చేసి లాస్ట్ ఫ్యూచర్ అని కూడా చెప్పుకోవచ్చు. సో ఈ లాస్ట్ ఫ్యూచర్ వచ్చేసి గైస్ మనకి ఇది ఏంటంటే మనకి ఫార్వర్డింగ్ మెసేజెస్ అనమాట. సో ఈ ఫార్వర్డింగ్ మెసేజెస్ అనేటివి మనకి 5 years బ్యాక్ ఎలా ఉండేనంటే లైక్ 3-4 years బ్యాక్ అని చెప్పుకోవచ్చు. లైక్ మనం ఒక మెసేజ్ అనేది 10 మందికి ఫార్వర్డ్ చేస్తే అవి వెళ్తుంది, 10 మందికి కానీ 15 మందికి కానీ ఫార్వర్డ్ చేస్తే ఖచ్చితంగా అది వెళ్తుంది. సో కొన్ని రోజుల ముందు ఏం జరిగిందంటే జస్ట్ మనం 5 మందికి మెసేజ్ చేసుకోవచ్చు, ఫార్వర్డ్ చేసుకోవచ్చు అనే ఒక ఆప్షన్ అయితే మనకి డిస్ప్లే అయితే అయ్యింది. మీ అందరు ఫేస్ చేసి ఉండొచ్చు. అండ్ ఇప్పుడు వచ్చేసి కొన్ని స్పామ్ మెసేజెస్ ఏవైతే ఉంటాయో లైక్ స్కామ్ అని కూడా చెప్పుకోవచ్చు. స్పామ్ ఇన్ ద సెన్స్
అన్యూజర్ మెసేజెస్ అనమాట. చాలామంది వీటిని రిపోర్ట్ చేసినటువంటి మెసేజెస్ అనమాట. సో వీటి కారణంగా ఇప్పుడు వాట్సాప్ వచ్చేసి వాట్సాప్ మనకి ఒక బ్యాడ్ న్యూస్ అనేది వాళ్ళు తీసుకురావడం జరిగింది. సో ఆ బ్యాడ్ న్యూస్ ఏంటంటే మనం ఒక మెసేజ్ని ఒకరికి లేదా ఇద్దరికి మాత్రమే ఒక క్లిక్తో మనము పంపించుకోగలము. సో అప్పటిక 5 మెంబర్స్కి 10 మెంబర్స్కి అలా పంపించుకోలేము అనమాట. సో ఇది ఐ థింక్ ఇది బ్యాడ్ న్యూస్ అని మనం చెప్పుకోవచ్చు. అది జస్ట్ బికాస్ ఆఫ్ కొంతమంది స్కామర్స్ వల్ల, హ్యాకర్స్ వల్ల మాత్రమే. సో ఇవి 9 ఫ్యూచర్స్ అనమాట. సో వాట్సాప్ వాళ్ళది నిన్న రిలీజ్ అయినటువంటి 9 మేజర్ ఫ్యూచర్స్ త్వరలో రాబోతున్నాయి. ఐ థింక్ ఈ ఇయర్ ఎండ్లో మనకు ఖచ్చితంగా అయితే ఇవి అందుబాటులో రానున్నాయి గైస్. సో దట్స్ ఇట్. ఇది ఈరోజు నా వీడియో. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. జై హింద్.